పట్టుకో, ఇట్లా నుంచి ఇట్లా పట్టుకో, పడుతుంది కొద్దిగా ఈడ కింద పట్టుకో. జల్దీ రా జై జగన్ మాతాకి చల్లంగా వారాదిల్ల సరేనమ్మా. జై శక్తి మాతాకి, జై జగన్ మాతాకి, శరణు చేసరానమ్మ, దహను భరతున్న తల్లి, శరణు చేసరానమ్మ, మా దహను భరతున్న తల్లి, శరణు చేసరానమ్మ, నీ పాదములకి శరణు చేస్తున్నాను తల్లి, నన్ను చల్లగా ఆశీర్వదించమ్మా. జై జగన్ మాతాకి వినయ మహోహన విష్ణుమూర్తి ఏమంటివమ్మా? చల్లగా కీర్తిదేవాలమ్మా. అమ్మా నీవు చెప్పినట్టు వింటాను తల్లి. జై జగన్ మాతాకి చిన్ని సంతోషం అమ్మా ధన్యవాదమా ఎన్ని పంట పాలించుకుంటా
అయిన వారికి మాత్రం తానకుండా వరాలుకుంటారు. ఆ పెండకొండను మాత్రం పాలించుకొని చెప్తున్నావా తల్లి? సరేనమ్మా, నువ్వు చెప్పినట్టు మాత్రము ఆ ఎండకొండను మాత్రం పాలిస్తాను కదమ్మా. సరే అమ్మా జనని, ఎందుకు నాయనా? నేను ఏమి చేయగలనమ్మా? విష్ణుమూర్తి, ఆ వైకుంఠముగా పరిపాలన చేయమంటున్నావా తల్లి? అమ్మా సరే, ఆ విధంగా నేను పరిపాలన చేస్తానమ్మా. ఒకవేళ ఎక్కడైనా దృష్టులు అగుపడితే ఒక వారి గర్భములదొచ్చైనా మంచితనములా చెప్పుచు వినకుండచు తర్వాత అవతారం పెత్తైనా సంవరిస్తాను తల్లి. ఆ విధంగా నేను పరిపాలన చక్కగా వైకుంఠమును పరిపాలిస్తాను తల్లి. సరే నాయన, ఆగుతాములేండి. అమ్మా జనని, ఏమిటి నాయనా? నీ కలియోగం పుట్టనున్నది పెరగనున్నదమ్మా. నేను ఏం చెయ్యాలమ్మా? నాయనా బ్రహ్మదేవా, ఏమంటారమ్మా? నువ్వు చూడకుండా అందరి కాలాగలవు రాయమై. సరేనమ్మా. అయితే ఓహో కుమారులారా, ఆ యొక్క బ్రహ్మదేవుడికి మాత్రము, ఓ బ్రహ్మదేవా, నువ్వు మాత్రం సత్యలోకం మాత్రం పరిపాలించు, ఎవరి తలరాతలు మాత్రం చూడకుండా రాయని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తికి మాత్రం వైకుంఠపురం మాత్రం వేలుకోమని చెప్పి, ఆ బోలాశంకరుడు మాత్రము కైలాసంలో మాత్రం వేలుకోమని చెప్పి, ఈ విధంగా ఆ కుమారులకు మాత్రం తల్లి దివ్యనిచ్చినది. మరి ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం కదా అమ్మా. జయ జగన్మాతాకి. ఆహా, నా కుమారుడు చూడగా ఇంత పెద్దవాడు. ఏ నాకు ఎంతో సంతోషంగా ఉంది కదా నా కుమారుడు చూడగా. ఏ కుమారుడు మాత్రం చూడగా 12 సంవత్సరాల కుమారుడు అయిండు, నాకు మాత్రం సంతోషం అయిందంటున్నావు అమ్మా. మరి ఏం చేద్దామంటావు అమ్మా? జయ జగన్మాతాకి. సుందర కాకురండి నిలుగొందు గోరియారా, సుందర కాకురండి ఏమంటివమ్మా? ప్రేమకున్నాను కదా. ఇంతలోన ఇట్టి దుర్బుద్ధి నీకు ఎనగలిగిందమ్మా. మీరు నన్ను చూడగానే కలిగిందిరా. జై శక్తి మాతాకి, జై జగన్ మాతాకి. తల్లి నీవు ప్రియమాయరుట